గన్నవరం టు కేసరపల్లి ఇప్పుడు ఇది హై టెన్షన్ అండ్ హై అలర్ట్ జోన్ గా మారిపోయింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వీవీఐపీల నుంచి సామాన్యుల వరకు వేలాది మంది ఇక్కడికి క్యూ కట్టబోతున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా ఖాకీల పహారాలోకి వెళ్లిపోయింది. ఎస్పీజీ కూడా రంగంలోకి దిగింది. ఇంతకీ ఆ హడావిడి హై టెన్షన్ ఎందుకో మీ అందరికీ తెలుసు కదా. జూన్ 12 ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే ముహూర్తమిది. చంద్రబాబుతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం కేసరపల్లి దగ్గర అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. బాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అతిరథ మహారథులంతా హాజరు కాబోతున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానుండడంతో హై అలర్ట్ జోన్గా మారిపోయింది కేసరపల్లి ఐటీ పార్క్ ఏరియా. హై సెక్యూరిటీతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కేసరపల్లి వేదిక చేరుకునే వరకు అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. బెజవాడ నుంచి కేసరపల్లి వరకు పోలీసుల నిఘాలోకి వెళ్లిపోయింది. ఖాకీల పహారాతో హై అటెన్షన్ కనిపిస్తోంది. ఇక ప్రధాని రానుండడంతో ఎస్పీజీ బృందాలు కూడా రంగంలో దిగాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కేసరపల్లి వేదిక వరకు తమ ఆధీనంలోకి తీసుకుని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ను పర్యవేక్షిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర వీఐపీస్ కోసం కాన్వాయ్స్ తో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేనంత హడావుడి కనిపిస్తోంది ఇక్కడ. 12 ఎకరాల ప్రాంగణంలో బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులన్నీ ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చాయి. పక్కాగా పార్కింగ్ ప్లేసెస్ సెట్ చేయడంతో పాటు ప్రధాన వేదిక దగ్గరకు వీవీఐపీలు చేరుకునేలా అప్రోచ్ రోడ్స్ నిర్మించారు. చీమ చిట్టుకుమన్నా తెలిసేలా సభా ప్రాంగణంతో పాటు చుట్టూ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టోటల్ గా కేసరపల్లి ఐటీ పార్క్ ఏరియాను హై సెక్యూరిటీ జోన్ గా మార్చేశారు పోలీసులు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా తనకు అవకాశం ఇస్తే బాధ్యతగా పూర్తి చేస్తానన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. జనసేన పోలవరం ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు కదా, ఏం దిశానిర్దేశం చేశారు? ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా మన ప్రజలు ఆదరించారు, ఏ విధంగా మనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకోకుండా, అధికారాన్ని దుర్వినియోగం చేయకోకుండా అభివృద్ధిని చేసే విధంగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగిందండి. మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరుగుతున్నాయి. జనసేన నుంచి 4 అవకాశం దక్కే విధంగా కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఆశావాహం వ్యక్తం చేస్తూ ఆల్రెడీ కలిసినట్టున్నారు. సార్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇస్తే తప్పకుండా మేము దాన్ని బాధ్యతగా పూర్తి చేస్తాం. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము దానికి శిరస వహించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇది ఓవరాల్గా అయితే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారని చెప్తున్నారు. ఏదైనా కూడా అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి టీవీ 9 విజయవాడ నుంచి.